కోడింగ్కి సంబంధించినటువంటిది ఒక ఉదాహరణ నేను చెప్పిన. అయితే వాస్తవానికి మరి ఇచ్చినటువంటి పైసలు ఎక్కడివి? ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనుమతులు లేవు, శాంక్షన్స్ లేవు. మరి ఇచ్చినటువంటిది ఏంటివి అంటే 312 గ్రాంట్. ఇది పిల్లలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసము, వాళ్ళ వసతుల కోసము, వాళ్ళకి ఏది మంచిగా అయితే దాని గురించి మాత్రమే, పిల్లల గురించి మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ము ఇది. ఇది రాజ్యాంగం చెప్పినటువంటిది. కానీ ఆయన జోబుల పైసలు లెక్క ఇష్టానుసారంగా ఎవ్వరు అనుమతులు లేకుండా నచ్చినోడికి కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు కప్పం కట్టినటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. ఇది నిజమా కాదా? నేను మీడియా ముంగటనే మాట్లాడుతూ ఉన్నా. కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టామన్నారు. మేము అయినా కూడా మేము విజిలెన్స్కి ఇది విచారణ చేయాలనేటటువంటి విజ్ఞప్తి మేము చేస్తూ ఉన్నాం. ఇది జరుగుతుంది అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. విచారణ జరగాలి ఇట్లాంటివి. ఎందుకంటే తర్వాత ఇంకోటి టాపర్ లైసెన్స్, టాపర్ ఐడి కార్డ్స్కి సంబంధించినటువంటిది కూడా ఇంకొకటి. ఇది ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు. ఏంది ఈ లైసెన్స్ దేనికి అని అంటే పిల్లలకి ఆన్లైన్లో ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోర్సులు ఆన్లైన్లో నేర్పిస్తారు. ఆన్లైన్లో మీరు ఒకసారి సంవత్సరాలు కూడా ఇది బాగా వినాలి. 2020లో కూడా ఈ యొక్క దాన్ని తీసుకున్నాడు ఆయన. 2020 స్టూడెంట్స్ ఉన్నారా? పోనీ ఒకవేళ ఉన్న ఇండ్ల కాడ ఉంటున్నటువంటి పిల్లలకు ల్యాప్టాప్లు ఉన్నాయా? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి అనుమతి తీసుకునరా? లేకపోతే ఈ టెండర్ల ద్వారా దీనికైనా పోయినరా? లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ గిట్ట దీనికుందా? దీనికి కూడా ఏవి లేవు, దీనికి కూడా ఏవి లేవు. ఆయన ఇష్టానుసారంగా వెలిగిండు, ఆయన ఇష్టానుసారంగా ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిపోయాడు. అన్న కూడా 30 రోజులు టైం పెట్టాల్సినటువంటిది 12-13 రోజులు పెట్టిండు. చేతులు దులుపుకుండు, నచ్చినోనికి ఇచ్చుకుండు. అవి కూడా ఏ పైసలు? ఇందాక నేను చెప్పినటువంటిది 312 గ్రాంట్ పైసలే. మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము, అది పిల్లల కోసం కేటాయించాలి అని అంటే మన ప్రభుత్వంకించి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కించి శాంక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళు అనుమతి ఇస్తారు. అనుమతి ఏం కాదు చేయండి, ఇంకా సరిపోకపోతే కూడా ఇద్దామనేటటువంటి అనుమతి అంటే పద్ధతి ప్రకారం ఫాలో అయితే అది ఒక రీతి రవాయి అన్నట్టు. కానీ ఇష్టానుసారంగా నేను సెక్రటరీ సీట్లో కూర్చున్నాను, నన్ను అడిగేటోడు ఎవడు లేడు కాబట్టి పిల్లల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం వాడాల్సినటువంటివి, వాళ్ళ యొక్క పౌష్టిక ఆహారమో లేకపోతే లైట్ పోతుంది, లేకపోతే ఇంకొక కష్టం వస్తుంది, వాటి కోసం మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ముని ఆయనకు నచ్చినట్టు కోట్ల రూపాయలు పక్కన వాళ్ళకి కొల్లగొట్టిపిచ్చి ఏ చట్టాలను కూడా ఫాలో కాకుండా సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు అప్పనంగా మందికి కట్టబెట్టింది నిజమా కాదా ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలల్లో ఆన్లైన్కి సంబంధించినటువంటి ఐడీలు డెవలప్ చేసేటటువంటిది ఎవరికైనా ఇచ్చిరే అనుకుందాం. మన ప్రభుత్వంలో కూడా మరి టీజీటీఎస్, అప్పుడేమో టీఎస్టీఎస్ లాంటివి ఉన్నాయి కదా. కనీసం ఎవరిదన్నా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోయినటువంటిది ఏమైనా ఉందా? అసలు వీటికి డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరమే లేనివి నేను ఇప్పటిదాకా చెప్పినవి మొత్తం కూడా. కోడింగ్కి ₹1 ఖర్చు కాకుండా, ₹1 అంటే ₹1 ఖర్చు కాకుండా మనము ఈ సంవత్సరము 152,000 మంది పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒక్కటంటే ₹1 కూడా భారం లేదు. ఎందుకంటే బయటికించి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి పిల్లలకు నేర్పిస్తామని చెప్పి ముందుకు వచ్చేటటువంటివి. ఇవన్నీ ఆయనకు తెలియదు కాదు, ఆయన కూడా తెలుసు. ఇవన్నీ అవతలోనికి ఫ్రీగా వచ్చేటటువంటివి పిల్లలకు నేర్పిస్తే నాకేమొస్తుంది అని అనుకున్నట్టుండ్రు. పాపం పెద్ద మనిషి ఆయనకుంటున్నటువంటి తెలివితేటలన్నీ ఉంటున్నటువంటి పిల్లల నిధుల్ని ఎట్లా దారి మళ్లించాలనేటటువంటి కోణంలోనే ఈ యొక్క అంశాలు మొత్తం కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ నేను నా నోటితో చదివేటివి కాగు వివరణ కోరినటువంటి అంశాలు ఇవన్నీ. కాగు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలలో ఈ డిస్క్రిపెన్సీ, ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద మీకుంటున్నటువంటిది ఏంది, మీరు దానికి సంబంధించినటువంటిది ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఇన్ని జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఇవన్నీ భవిష్యత్తులో ముందుకొస్తాయి అనేటటువంటి అంశం మీద ఆయన జాగ్రత్త పడనీకే. సమ్మర్ క్యాంప్స్లలో కూడా పెద్ద స్కామ్. పిల్లలకు సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్స్లలో ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు వచ్చేసేసి మనం ఎట్లా అడుగుతా అట్లా చేస్తారు. ప్రపంచం నిండా స్వచ్ఛంద సంస్థలు, మరీ ముఖ్యంగా గురుకులాల్లో పిల్లలకి చేదోడుగా నిలబడడానికే చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవన్నీ అవకాశాలని, అన్ని ఆప్షన్స్ని కూడా పక్కన పెట్టేసి ఉంటున్నటువంటి
గల్లగురిలకించి పైసలు అన్ని ఖర్చు పిల్లలకు కాకుండా బయటికి ఎట్లా తీసుకొని పోవాలనేటటువంటి మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నడిపించిండ్రు. మీరు ఇవన్నిటికీ జవాబులు చెప్పిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి మీరు చెప్పకంటే ముందు అవి కూడా మేమే చెప్తాం.